9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా విజయ యాత్రలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సుమారు 2,000 మంది రైతులు, ప్రజలు, కార్యకర్తలతో బస్టాండ్ ప్రాంతం నుండి అంగడి బజార్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. కల్లాల్లో కటింగ్ల పేరుతో అడ్డగోలు దోపిడీకి పాల్పడిందన్నారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ కు రైతులు అండగా ఉంటున్నట్లు తెలిపారు. దేశంలో ఏ పార్టీకి కూడా సాధ్యం కాని విధంగా ఏడాది కాలంలోనే రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో కొడిమెల ప్యాక్స్ చైర్మన్ రాజనరసింగారావు, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, మాల్యాల మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా రైతులకు, మహిళలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా రైతు రుణమాఫీ పేరిట ఈ రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి దక్కింది. అంతేకాదు 9 రోజుల్లో, కేవలం 9 అంటే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసానిచ్చి ఇలా రైతన్నకు, వ్యవసాయానికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్లకు పైగా అటు రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, పంటల బీమా కానీ, రైతు బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ పేరు మీద 1,00,000 కోట్లకు పైగా వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టిన ఏకైక సర్కార్ మన కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా చెప్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పరిపాలించినటువంటి రాష్ట్ర బీఆర్ఎస్ సర్కార్ 8 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిపోవద్దని చెప్పి, ముఖ్యంగా రైతులకు, మహిళలకు అండగా ఉండాలని చెప్పి ఇలా మహిళా సోదరిమణులకు కూడా మహాలక్ష్మి పథకం పెట్టి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాదు ఇలా అనేక సంక్షేమ పథకాలు, మనం గృహ వినియోగానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, సన్న రకాల వడ్లు పండించే రైతులకు 500 బోనస్ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మీ అందరికి చేస్తుంది. ఇంకా మునుముందు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అయితే బాగుపడుతుందో ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ మేము ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీ పథకాలని చెప్పినాం. ఇప్పటికీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఎన్నికల నాటికి సంపూర్ణంగా మళ్ళీ మీ మద్దతు కోరుతామని చెప్పి ఇవాళ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే మీ అందరికీ తెలుసు. ఇంకా ముందు ముందు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి. వాటన్నింటికీ ఒక జాబ్ క్యాలెండర్ ఏర్పరిచి ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, ముఖ్యంగా రైతులది, మహిళల ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఎల్లప్పటికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ నియోజకవర్గంలో మీ అందరూ నన్ను ఎంతో ఆదరించి ఆశీర్వదించి గెలిపించినందుకు మీ అందరు కూడా ఎల్లవేళలా 24 గంటలు అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం వచ్చినా మీకు 24 గంటలు మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, ఒక సోదరునిలాగా నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.